N1 న్యూస్ వాస్తవాలకై ముందడుగు 24/7 ज्येष्ठ पौर्णिमेचे औचित्य साधून येथील प्रसिद्ध श्री मारुती मंदिरात सत्यगंगा पौर्णिमा आणि वटसावित्रीचे व्रत मोठ्या भक्तिभावाने व उत्साहात साजरे करण्यात आले। या निमित्ताने परिसरातील सुवासिनींनी मंदिरात एकत्र येत विशेष पूजा अर्चना केली। या धार्मिक उत्सवाचे महत्व सांगताना मंदिराचे पुजारी प्रवीण महाराज म्हणले की हिंदू धर्मात ज्येष्ठ पौर्णिमा, सत्यगंगा पौर्णिमा आणि वटसावित्री व्रताला अनन्यसाधारण महत्व आहे। महापतिव्रता सावित्रीने यमाकडून आपल्या पतीचे सत्यवान प्राण परत मिळवले आणि वडाच्या झाडाखाली त्याला जीवनदान मिळाले। याच परंपरेचे जतन करत आजच्या आधुनिक काळातही विवाहित महिला पतीच्या दीर्घायुष्यासाठी, उत्तम आरोग्यासाठी आणि कुटुंबाच्या सुख समृद्धीसाठी हे व्रत अत्यंत श्रद्धेने करतात। पुराणानुसार ह्या पवित्र दिवशी गंगास्नान, वटपूजन आणि दानधर्म केल्याने जीवनात सुख शांती लाभते असेही त्यांनी स्पष्ट केले। या विशेष पूजाच्या वेळी मंदिराचे कार्यकारी अधिकारी एन रामुलू नायक, पुजारी प्रवीण महाराज यांच्यासह बहुसंख्याने महिला, भाविक आणि स्थानिक नागरिक उपस्थित होते। मंदिर प्रशासनाकडून भाविकांसाठी दर्शनाची व पूजेची चोख व्यवस्था करण्यात आली होती। नमः श्री सरस्वती नमः श्री गुरुभ्यो नमः श्री सीतारामचंद्र स्वामिने नमः। భగవద్ బంధువులందరికీ కూడా ఈరోజు సత్యగంగా పౌర్ణిమ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీ ప్రకారంగా మన బోధన పట్టణంలో ఎందు పంచాయతన్ హనుమ దేవాలయంలో ఈ యొక్క సత్యగంగా పౌర్ణిమ అనేటువంటి యొక్క వ్రతాన్ని పూజను నిర్వహించుకుంటా వస్తున్నారు మహిళలందరూ కూడా। దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే సత్యగంగా పుణ్యము కూడా అంటాం, అలాగే వటసావిత్రి వ్రతం అని అంటాం। అంటే సాత్వి సద్గుణ సంపన్న సుశీలమైనటువంటి ఆ సావిత్రీదేవి ఈరోజు ప్రత్యేకంగా తన భర్త ప్రాణాల కోసము పూజ నిర్వహించడం జరిగింది। అయ్యా ఎందుకు జరిగింది అని అంటే లోకంలో మరి జనన మరణాలు అనేటువంటిది ఇది దైవ నిర్ణయం। దాంట్లో భాగంగా ఈ పాతివ్రత అయినటువంటి ఆ స్త్రీ ఎవరైతే అమ్మ ఉందో సావిత్రీదేవి, అతని యొక్క భర్త యొక్క ప్రాణాలు యమధర్మరాజు తీసుకొని వెళ్తాడనమాట। అప్పుడు ఆ సావిత్రీదేవి భగవద్నామ స్మరణం చేస్తున్న సమయంలో ఈ యొక్క వటవృక్ష యొక్క మహత్యాన్ని నారద మహాముని వారు తెలియజేశారు। అప్పుడు ఆ తల్లి ఈ వటవృక్షం అంటే మహావృక్షం, ఈ వృక్షానికి మించినటువంటిది అనేకమైనటువంటి వృక్షాలు ఉన్నాయి। అలాగే ఈ వృక్షానికి చక్కగా పూజను ఆచరించి ఆ తర్వాత దీనికి దారంతో ప్రదక్షిణాలు వేసుకుంటూ ఆ యొక్క చెట్టుని బంధనం చేస్తారన్నమాట। ఆ చేసిన తర్వాత ఈ వ్రత మహత్యం ఎవరైతే చదువుతారో, ఎవరైతే పూజ చేస్తారో వారి యొక్క గృహంలో సుఖశాంతులు, వారి యొక్క భర్త యొక్క ఆయుష్యం పెరుగుతుందని చెప్పేసి పురాణంలో చెప్పడం జరిగింది। కనుకనే ప్రతి ఒక్క హిందూ ధర్మంలో ఉన్నటువంటి యొక్క ఈ హిందూ పురాణంలో చెప్పినటువంటి ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క వ్రతాన్ని, ఈ యొక్క పూజను మన ముత్తైదులందరూ కూడా నిర్వహించుకుంటూ వస్తున్నారు ఆనవాయితీ। ఎందుకంటే మనకు నమ్మకం అనేటువంటిది చాలా విశేష హిందువులలో। రాయి అయినా కూడా పూజ చేసినా కూడా అక్కడ ఆ దేవుణ్ణి కల్పిస్తాడు, అంటే మనసులో ఉన్నటువంటి భావన చేత అక్కడ రాయి కూడా దేవుడుగా కనపడుతుంది। అలాగే వృక్షాలన్నీ కూడా మనకు ఒక దేవతా వృక్షాల్లాగా ఉంటాయి కనుక ఆ అందుకనే అంటారు వృక్షో రక్షతి రక్షతః అని చెప్పారు। అందుకనే ఆ వృక్షాన్ని పూజ చేసిన తర్వాత వారు ఇంటికి వెళ్ళి ఉపవాస దీక్ష చేస్తారు। ఈరోజు ఎందుకు చేస్తారని అంటే పతియే ప్రత్యక్ష దైవం అని చెప్పారు కాబట్టి పతి చల్లగుంటేనే ఇంట్లో అంతా కూడా సుఖశాంతులు ఉంటారని చెప్పేసి మన యొక్క భావన। దాని చేత వీరందరూ కూడా ఈరోజు మన దేవాలయంలో ఈ యొక్క కార్యక్రమాలు చేశారు। ఈ కార్యక్రమంలో మన దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి గారు అయినటువంటి నాయకం రాయలు కూడా, రాములు గారు కూడా పర్యవేక్షణ చేస్తూ మరి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్నీ కూడా సదుపాయాలు చేస్తున్నారు। మరి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులకు కూడా ఆ భగవంతుడు కృపాకటాక్షాలు అందాలి, వారందరూ కూడా ముత్తైదులుగా సౌభాగ్యవతులుగా ఉండాలని కోరుతూ శ్రీమాత్రే నమః। జై శ్రీరామ్, జై హనుమాన్। మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి।